వీధుములతోదు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాదు నావాదు. విన్నారా అందులో 'పుష్ప' మూవీలో తాండు, చైతన్ తాండు, తప్పులు తాండు. మీకు ఎలా అనిపించింది? అందరికీ నచ్చిందా? నాకెలా అనిపించిందో నేను చెప్తాను ఇప్పుడు వినండి. యాక్చువల్లీ తాండు మొత్తం బావుంది కానీ, మధ్య మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్‌లాగా దుమ్సు 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 అనే బీట్ అదంతా డిస్టర్బెన్స్‌గా ఉంది. అంత ఇదిగా లేదు. ప్లస్ ఇంకోటేమంటే 'పుష్ప 1లో' వచ్చిన తాండు ఉంది కదా! 'శ్రీవల్లి శ్రీవల్లి తాండు.' ఆ తాండులో ఏమో అల్లు అర్జును 'శ్రీవల్లి' ఎలా ఉంది అనేది పాట పాడినారు. ఈ మూవీలోనేమో 'పుష్ప' ఎట్టుంటాలో 'శ్రీవల్లి' పాడుతుంది తాండు. తో బయట వాళ్ళకి నా మొదలు మొలతోజులాగా చాలా లడ్డుగా ఉంటారు. బట్ నా దగ్గర మాత్రం పత్తి పిల్లవాడిలా ఉంటారు అని వాళ్ళ హస్బెండ్ అంటే పెళ్ళయిపోతుంది కదా! 'పుష్ప 1లో.' 2లో వచ్చేసి పెళ్లి అయిపోయిన తర్వాత ఈత అందనమాట. సో, వాళ్ళ మొదుదు ఇట్టుంటాలు, అట్టుంటాలు అని పాడే తాంది తాంది. ఓకేనా? ఇంత ఇంకోటేమంటే తాందులో ఇప్పుడు 'నా స్వామి లాల స్వామి బందల స్వామి' ఆ తాందుంటదా? ఆ తాందులోను 'శ్రీవల్లి' తాందులోను 'లిలిత్' తాందులో లిలిత్‌లొత్తాయి. మేచింది తొంతుం తొంతుం ఆదాదొస్తుంది. మిగిలిందేది మూవీలో డాన్స్ చేసిందే బిత్తు ఉంటుంది. బట్ ఈ తాందులో డాన్స్ చేసిందే బిత్తు లేదు. మరి తాందు చూసింದು అయిపోయింటుంది. ఎందుకంటే ఆదత్ 15థ్ కదా లిల్లీదు. మళ్ళీ తాంದು చూచింది అయిపోయింటుంది. నాది తెలిసి ఎడిటింగ్‌లో ఏదైనా ప్రాబ్లమో మళ్ళీ ఎడిటింగ్ ఇంత కంప్లీట్ అవ్వలేదో అందుకు మొత్తం మేచిందులోనే పెట్టేసినారు. మేచిందులోనే చేసేసినారు. సో, తొంతుంతుగా డాన్స్ మూవ్‌మెంట్ అనేది లేదు. మేచిందప్పుడు వాళ్ళు రిహార్సల్ చేస్తారు కదా! అది పెట్టినారు. అంటే వాళ్ళు తాంది యాదైతే తూతేత్తారో ఆద తెత్తుంటుంది కదా! ఆ తెత్తులోనే వీళ్ళు ఆహ్, రిహార్సల్ చేసేది దాంతో ప్రాక్టీస్ చేసేది. ఆ మేచింದು అద తెత్తులో చేయాల్సినవి దెత్తులైతేనేమో అవి ఇవి ఇవన్నీ తలపెట్టి పెట్టేసి చేసేసినారు ఈ తాంది. తర్వాత 'పుష్ప 1లో' శ్రీవల్లి తాండు ఇది 'లాలస్వామి బందల స్వామి' ఈ లెందు ఎత్తయినాయో ఆ లెందు తాందులు ఆ లేందులో ఇది లేదు అని మీరు అనుకోవద్దండి. ఎందుకంటే ఆ తాందులు మీరు అప్పుడే ఇన్నాలు. ఈ తాంది ఇప్పుడే కదా వింటానాలు. ఇది వినందా, 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 వినందా ఇంత బాధ నచ్చుతుంది. తాతింది కదా! మీకు అట్టే అనిపిస్తుంది. బాగా వినండి. పదే పదే వినండి, వినండి, వినండి. అప్పుడు వినందా, వినందా మయితే నచ్చేస్తుంది ఈ తాంది. నాకు తెలిసి తాందైతే బావుంది. మంచి మెలోడీ డ్యూయెట్ ఇది. మూమెంటులతోగా చాలా ప్లెజెంట్‌గా ఆహ్, సింపుల్ సింపుల్ మూవ్‌మెంట్‌తో బా నీట్‌గా ఉంటుందని అనిపిత్తాంది. అంటే 'మార్క్' మూవీలో మంచి రొమాంటిక్ డ్యూయెట్ అనమాట ఇది. మళ్ళీ ఇద్దరిది పెళ్లయిపోయింది కదా! పెళ్లయిపోయిన తర్వాత మళ్ళీ ఒక డ్యూయెట్ తానుండాలి కదా! తప్పులు తాండు. అందుకే దీన్ని తప్పులు తాండు అని పెట్టినారు. అదనమాట. ఓవరాల్‌గా తాందైతే నాకైతే నచ్చింది. ఇంత ఇంత వింటాను. మేల్తుగా వినండి. వింటే మీకి అర్థమైపోతుంది కదా! తర్వాత ఈ మూవీలో ఈ తాండు పాడిండేది 'శ్రేయ దోతలు'. 'శ్రేయ దోతలు' మాత్రం తూప్పల్లా పాడింది. ఇంకోటేం తెలుసా? 'శ్రేయ దోతలు' అన్ని లాంగ్వేజ్‌లోనూ తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళము, తర్వాత హిందీ, బెంగాలీ కాదు బందలా అంటుంద. అన్ని లాంగ్వేజ్‌లోనూ 'శ్రేయ దోతలే' పాడింది ఈ తాండు. 'శ్రేయ దోతలు' భలే పాడుతుంటదా! ఎప్పటినుంచో పాడుతుంది. నేను పుట్టక ముందు నుంచి పాడుతాంది. ఫేమస్ చిందలు కదా! సో, తను లెజెండరీ చిందలు. తాందైతే తూపలతో పాడింది 'శ్రేయ దోసలు' మాత్రం అన్ని లాంగ్వేజ్‌లోనూ. నేను తెలుగు విన్నాను. మిగిలిందే లాంగ్వేజ్‌లు నేనింత వినలేదు. వింటాను. మీరు కూడా వినండి. వేరే లాంగ్వేజ్‌లు కూడా వినండి. ఎట్లా ఉందో చెప్పండి. అన్ని లాంగ్వేజ్‌లోనూ వింటే అప్పుడు తెలుస్తుంది కదా!
ఏం లాంగ్వేజ్‌లో వినేತಿ ఎత్తా ఉంటుంది అనేది. విన్న తర్వాత నాతి ತಿಂದ ತಾಮೆನ್ ತಲುಪೆತ್ತಂದಿ ತಲೆನ. ఇంకోటేమంటే లిలిత్ సుధా తెల టింపుల్‌గా ఉన్నాయి. తెల నీట్‌గా ఉన్నాయి. తెల టాటివ్‌గా ఉన్నాయి వల్తన్నీ. లిలిత్ ఎంత టాటివ్‌గా ఉన్నాయంటే అంత టాటివ్‌గా ఉన్నాయి. బా నచ్చుతాయి. పాలుతో ఒత్తు. నాకు తెలిసి పిల్లలతో చాలామంది ఆహ్, పాలుతంతూ ఉంటారు. మళ్ళీ తుల్లవాళ్ళు తర్వాత తాలిదమ్మాయిలు తర్వాత పోలీలు ಆಂತಿಲ್ತುದ చాలామంది తాంದು లీಲ್ತು ತ್ಯಾಚ್ವಿದಿಯಲು ತೇತ್ತಲು ఎందుకంటే మళ్ళీ మధుదూదులుందే కదా తాంದು. మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్‌తో ఇద్దరు కలిసి చేత్తలు. నా మొదలు అత్తంతದು, ఇత్తంతದು తని ఇది నా దద్దులు ఇత్తుంటాలు అని వీళ్ళంతా ఏం చేత్తాలంటే లీల్స్ చేత్తలు బాగా. ఎందుకంటే ఇది ఫీమేల్ తాందు కదా! వాళ్ళది నచ్చుతుంది. ఈ తాందు మీద చాలామంది రీల్స్ చేత్తాలు. క్యాట్ వీడియోస్ చేత్తాలు. హ్మ్. దాని ద్వారా బాగా ఫేమస్ అయిపోతుంది ఈ తాందు. అదేనా? హ్మ్. తర్వాత ఇంత నెత్తు నాకు తెలిసి ఐటెమ్ తాందొస్తుంది. ఐటెమ్ తాందొత్తం వెయిట్ చేద్దాము. ఐటెమ్ తాందు ఇంత ఏ లెంగ్త్‌లో ఉంటుందో చూద్దాము. పత్తు తాందు మాత్రం అదిలిపోయింది. 'పుష్ప పుష్ప' టైటిల్ తాందేమో అది ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పుడు 40-45 మిలియన్ మధ్యలో ఉంది. హ్మ్. అది మాత్రం హిట్. అది ఫుల్ మాస్ తాందు. ఇది డ్యూయెట్ మెలోడీ తాంದು. వినండి తలేనా. వినేసి ఎట్ట ఉందో నాకు చెంది కామెంట్ పెట్టండి. ఎవరైనా సబ్‌స్క్రైబ్ చేసేదుంటే సబ్‌స్క్రైబ్ చేసోండి. నెక్స్ట్ వీడియోలో నేను పెడితే మీల్‌కి రావాలి కదా! మీరు చూడాలి కదా మళ్ళీ. హ్మ్. సబ్‌స్క్రైబ్ చేస్తుంది. దాంతో తొచ్చుతోంది. నేను పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఓపెన్ చేసి చూసేయొచ్చు. అదేనా? 'పుష్ప' ఫ్యాన్స్, 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ అంతా నెక్స్ట్ ఐటెమ్ సాంగ్ కోసం వెయిట్ చేయండి. ఐటెమ్ సాంగ్ ఎట్టుంటుంది దాని రివ్యూ నేనిస్తాను. మళ్ళీ 'త్వన్ను మైంత్' ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసినోళ్ళు నెక్స్ట్ వేరే వీడియో కూడా పెట్టుతాం కదా! అప్పుడు మీరు చూడొచ్చు. సరేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము. 'త్వన్ను మైంత్‌ని' సబ్‌స్క్రైబ్ చేసోండి నా ఛానెల్‌ని. అలానే మీకు నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకి తాంది ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ చేయండి. అలానే మీరు మీ ఫ్రెండ్స్‌లో మీరు తేలు తీసేయొచ్చు. సరేనా? తేలు తీసోండి. సరేనా? అంతే ఇంక. బాయ్.